అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి డాక్టర్ సునీతి పోల్శెట్టి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్ టు గెయిన్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ మహిళలు కేవలం ఆర్థికంగా ఎదగడమే కాదు, తమ ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలను వేధిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను అరికట్టేందుకు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత అవశ్యకమని ఆమె స్పష్టం చేశారు. సరైన సమయంలో టీకా వేయించుకోవడం ద్వారా ప్రాణాంతకర క్యాన్సర్ నుండి రక్షణ పొందవచ్చని సూచించారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, దానికి ఆరోగ్యం పునాది కావాలని డాక్టర్ సునీతి ఆకాంక్షించారు. ఆరోగ్యకరమైన శక్తివంతమైన మహిళా ప్రపంచాన్ని నిర్మిద్దామని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నమస్కారం, నా పేరు సునీతి పోల్శెట్టి, నేను గైనకాలజిస్ట్ని. అందరూ మహిళలకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన 8th మార్చిని వచ్చే మహిళా దినోత్సవంకి ముందే మేము శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. ఈ మహిళా దినోత్సవం ప్రత్యేకించి WHO ఏంటంటే ఒక థీమ్ తేడం జరిగింది. అదేంటంటే గివ్ టు గెయిన్ అన్నారు. అంటే మహిళలకు మనం ఎంత ఇస్తే అంత అభివృద్ధి ఆ ప్రాంతం చెందుతుందని చెప్పడం జరిగింది. అందుకనే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేకపోతే NGOs కానివ్వండి, లేకపోతే ఇండివిజువల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మహిళల అభివృద్ధి కోసము, ఫీమేల్ ఎంపవర్మెంట్ కోసము, ఉమెన్ ఎట్లా ముందు తీసుకెళ్ళాలా అని ప్రత్యేక ఒక కైండ్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ అంటాము, అది మహిళల కోసం చెయ్యాలి అని కూడా చెప్పడం జరిగింది. ఈ గివింగ్ బ్యాక్ టు సొసైటీలో ప్రత్యేకంగా ఏంటంటున్నారంటే మహిళలు 50% ఆఫ్ ద పాపులేషన్, 50% మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా జాబ్స్ ద్వారా కానీ లేకపోతే బిజినెస్ల ద్వారా కానీ వాళ్ళని ఒక భాగ్యస్వాములు చేస్తే దానివల్ల ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్స్ని వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నారు. అలాగే మనం ఇక్కడ లోకల్గా కూడా మేము ఒక కైండ్ ఆఫ్ ఇది తీసుకోవడం జరిగింది. అదేంటంటే హెల్త్ ఫర్ ఉమెన్ అని. దాని ద్వారా ఏంటంటే మేము ఏం చెప్తున్నామంటే ప్రతి ఉమెన్ కూడా వాళ్ళకి ఇంట్లో గర్ల్ చైల్డ్ ఉంటే వాళ్ళు హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ అనేసి ఒకటి వచ్చింది. అది కంపల్సరీగా వాళ్ళ గర్ల్ చైల్డ్కి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ నేబర్స్లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ గర్ల్ చైల్డ్కి 9 to 14 years లోపలకి ఒక 2 doses ఇవ్వాలి. 15 years దాటితే 3 doses ఇవ్వాలి. ఇది కంపల్సరీగా వాళ్ళకి వేయించాలి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి ఆల్మోస్ట్ 98 to 100% ప్రొటెక్షన్ వస్తుంది. కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. అలాగే మనందరం కూడా హెల్దీగా ఉండాలంటే అందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మన జనరేషన్స్ కానీ లేకపోతే న్యూ జెన్జీ జనరేషన్స్ కానీ అందరూ కూడా బాగా ఒబేసిటీతో బాధపడడం జరుగుతుంది. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆయిల్ తక్కువ తీసుకోవాలి. అలాగే వాళ్ళందరూ కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీని ఇన్కార్పొరేట్ చేసుకోవాలని చెప్పారు. సో అదే మేము కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఎక్కడ మహిళ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ప్రాంతం కానీ లేకపోతే ఆ స్టేట్ కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ మహిళలందరూ కూడా ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. వాళ్ళు ఎక్కడ బాగా షైన్ అవుతే ఆ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఒకటి చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్ చేయించుకోవాలి. ఎవ్రీ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. అది 3 సంవత్సరాలు చేయించుకొని నెగిటివ్ వస్తే 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. ఇది సర్వైకల్ క్యాన్సర్ మన ముందు దశలోనే అంటే స్టేజ్ 1 లోపలే మనం ఐడెంటిఫై చేస్తే 100% సర్వైవల్ రేట్ అనేది ఉంటుంది. సో దీనికోసము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి బేసిక్గా బిఫోర్ మనం చిల్డ్రన్కి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఇప్పించుకొని, అలాగే ఇప్పుడు ఉన్న జనరేషన్ మాత్రం ప్రతి ఒక్కరు ప్యాప్స్మియర్ చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని అరికట్టుకోవడానికి మనం వాళ్ళేమోని వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళ ద్వారా దాన్ని 100% క్యూర్ వచ్చేటట్టు కూడా చూసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు ఫిజికల్ యాక్టివిటీ ఇన్కార్పొరేట్ చేసుకొని వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉండాలి అనేసి మేము కోరుకుంటున్నాము. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవము ద్వారా మేము చెప్పేది ఒకటే, ప్రతి లేడీ మహిళ కూడా కాన్సన్ట్రేట్ చేసుకోండి. మీ
ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీతో ద్వారా మీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అరికట్టేటట్టు ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి గైనకాలజిస్ట్ని సంప్రదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ క్లిక్ టీవీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద ఉమెన్ not only in India but all over the world a very happy International Women's Day.